ఇది సంగతికి స్వాగతం. జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ తాజాగా లోటస్ పాండ్ సౌధంపై దృష్టి సారించింది. అణువణువు పరిశీలిస్తూ తనిఖీలు చేస్తున్న అధికారులు ఆ భవనం విలువెంతో లెక్కలేసే పనిలో తలమునకలై ఉన్నారు. లోగుట్టు ఆరా తీస్తున్నారు. నిత్యం నిరుపేదల జపం చేస్తూ దీన జనోద్ధరణకు కట్టుబడి ఉన్నానని చెబుతున్న జగజ్జంత్రి తాను నివసించేందుకు పేదోడి ఊహలకే అందని మహారాజప్రసాదాన్నే నిర్మించుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత విలాసవంతమైన బంజారాహిల్స్ లోటస్ పాండ్కు సమీపంలో 88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యువరాజావారి భవంతి నిర్మాణం దాదాపుగా పూర్తి కావస్తోంది. ఇప్పటికే బెంగళూరులో గొప్ప సౌధాన్ని నిర్మించుకున్నారు జగన్. ఇప్పుడు ఆ రాజమహల్ను తలదెన్నే విలాసవంతమైన భవనం హైదరాబాద్లో తయారవుతోంది. ఈ భవన నిర్మాణం కోసం భూమి కొనుగోలు నుంచి నిర్మాణ వ్యవహారాల వరకు తనకే సాధ్యమైన కార్పొరేట్ ఆలోచనలు ఎన్నో ఆచరణలో పెట్టారు. జాతీయ దర్యాప్తు బృందం దృష్టి ఆ మహాప్రసాదంపై పడడానికి చాలా కారణాలే ఉన్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో బంజారా హిల్స్ కూడా ఒకటి. ఈ ప్రాంతంలో హుడా హైట్స్ కాలనీలో కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి విలాసవంతమైన సౌధం ఇది. దాదాపు ఎకరా స్థలంలో కట్టినటువంటి ఈ సౌధంలో దాదాపుగా 3 ప్రధాన భవనాలు ఉన్నాయి. ఒకటి G+3, అలాగే G+2, అలాగే మరొక భవనం కూడా ఉంది. దాదాపు ఎకరా స్థలంలో ఈ 3 భవనాలను కూడా జగన్మోహన్ రెడ్డి కట్టారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్ సమీపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న రాజప్రాసాదం విలువెంత? నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? దస్త్రాల్లో లెక్కలు ఎంతెంత చూపించారు? వాస్తవ వ్యయం ఎంత? ఈ అంశాలే ప్రధానంగా సిబిఐ ఆరా తీస్తోంది. జాతీయ దర్యాప్తు బృందం ఆ భవనాన్ని అంగుళం పరిశీలిస్తోంది. అణువణువు తనిఖీ చేస్తోంది. తనిఖీల్లో హైదరాబాద్ మహానగర సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఆ మహాభవనంలో హంగులు ఆర్భాటాల్ని లెక్కగడుతున్నారు అధికారులు. సుమారు 6,000 చదరపు గజాల్లో నిర్మించిన ఆ మహాప్రాసాద నిర్మాణానికి ఎంత ఖర్చయి ఉంటుందో అంచనా వేస్తున్నారు. జగన్ దస్త్రాల్లో చూపించిన విలువకు అసలు విలువకు ఎంత తేడా ఉందో కూడా ఆరా తీయబోతున్నారు. 2 రోజులుగా సాగుతున్న తనిఖీల్లో భాగంగా భవనాన్ని వీడియో కూడా తీస్తున్నారు. లోటస్ పాండ్ రాజప్రాసాదంపై సిబిఐ నిశిత దృష్టి సారించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. అసలు ఆ భవనం వెనుక కథ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న అపార సంపద బయటపడకుండా వైఎస్ జగన్ వేస్తున్న మాయోపాయాలకు బంజారా హిల్స్ లోటస్ పాండ్ వద్ద దాదాపు పూర్తి కావచ్చిన రాజ్ మహల్ చిన్న ఉదాహరణ. ఈ మహాసౌధం కోసం భూమి కొనుగోలు దగ్గర నుంచి నిర్మాణ వ్యవహారాల వరకు సమస్తం డొంక తిరుగుడు కార్పొరేట్ ఐడియాలే. 5,807 చదరపు గజాల స్థలంలో నిర్మిస్తున్న ఈ భవన విస్తీర్ణం 88,458 చదరపు అడుగులు. 50 నుంచి 60 గదులున్న ఈ భవనం నిర్మాణం వ్యయం సామాన్యుడి ఊహకందనంత. ఈ రాజ్ మహల్లో ఏర్పాటు చేస్తున్న సదుపాయాలు ప్రపంచంలో అత్యంత ధనవంతుల నివాస భవనాలతో పోటీ పడతాయి. 88 డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లకు సమానమైన విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ మహాసౌధంలో 1000 చదరపు అడుగుల పడక గదులే 27. ప్రతి పడక గదికి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంత స్నానాల గది. ఇక లివింగ్ రూమ్లు, వెయిటింగ్ రూమ్ల వైభోగం చెప్పనలవి కాదు. ఒక్కొక్క లివింగ్ రూమ్, వెయిటింగ్ రూమ్ల విస్తీర్ణం 2,500 నుంచి 3,000 చదరపు అడుగులు. అపర కుబేరులు ఆశ్చర్యపోయే స్థాయిలో భోజనాల గదులు, అత్యాధునిక వసతులతో వంటగదులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాజ్ మహల్లో వినోదం కోసం చేస్తున్న ఏర్పాట్లు కూడా ఔరా అనిపించేట్లుగా ఉన్నాయి. 4,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 మంది వీక్షించేందుకు వీలైన థియేటర్, మరో 2 మినీ థియేటర్లు నిర్మిస్తున్నారు. 3 ప్రార్థనా మందిరాలు, విశాలమైన ప్రపంచ స్థాయి జిమ్, ఒక స్క్వాష్ కోర్ట్, ఓ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారు. పై అంతస్తులకు వెళ్లేందుకు 5 లిఫ్ట్లు ఏర్పాటవుతున్నాయి. ఒక్కో చదరపు అడుగుకు కనీసం 5,000 రూపాయల లెక్కన ఖర్చు చేస్తే మహాసౌధానికి అయ్యే వ్యయం
44 కోట్లు. అదే 10,000గా లెక్క వేస్తే 88 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నిర్మాణ రంగ నిపుణులు లెక్క వేస్తున్నారు. ఈ భవనం చుట్టూ 150 సీసీ కెమెరాలు, అత్యాధునిక సీసీ కెమెరాలు, హై డెఫినేషన్, హై డెన్సిటీతో కూడా వివిధ సీసీ కెమెరాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి భద్రత అలాగే పూర్తి సౌకర్యాలు ఉన్న భవనంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సౌకర్యాల విషయానికి వస్తే ఈ 3 భవనాల్లో కూడా ఒక హెలీప్యాడ్ కోసం కూడా దరఖాస్తు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే 3 భవనాలు G+3 భవనం పైన ఒక స్విమ్మింగ్ పూల్ అలాగే లాన్ కూడా ఉంది. ఇంత విలాసవంతమైన ఈ రాజ్ మహల్ నిర్మాణానికి అవసరమైన భూమి కొనుగోలు నుంచి నిర్మాణం వరకు అన్నింటిలోనూ జగన్ మార్క్ వ్యూహాలే. కడప ఉప ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో తనకు 359 కోట్ల 99 లక్షల విలువైన షేర్లున్నాయని చెప్పిన జగన్ మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో తనకు 3,05,000, తన భార్యకు 36.1 కోట్ల రూపాయల విలువైన షేర్లున్నాయని వివరించారు. హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లో తనకు 98,000 షేర్లున్నాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల లోతుల్లోకి వెళ్తే లోటస్ పాండ్ వద్ద జగన్ నిర్మిస్తున్న మహాసౌధం మూలాలు బయటపడతాయి. మార్వెల్, హరీష్, ఇటోపియా, క్యాప్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను జగన్ తన సౌధానికి యజమానుల అవతారం ఎత్తించారు. లోటస్ పాండ్ సమీపంలో చాలా కాలం క్రితం హుడా వేలం వేసిన స్థలాలపై 2007లోనే కన్నేసిన జగన్ ఆ 4 సంస్థలతో వాటిని కొనుగోలు చేయించారు. 2 కంపెనీలు ఒక్కో స్థలాన్ని కొనుగోలు చేస్తే 2 సంస్థలు 2 ప్లాట్లు సొంతం చేసుకున్నాయి. ఇలా ఒకే చోట 5,807 గజాల్ని సొంతం చేసుకుని భవన నిర్మాణాన్ని ప్రారంభించాయి. ఆ కంపెనీల చరిత్ర చూస్తే విస్మయం కలుగుతుంది. 2007 జూన్ 12న ఏర్పాటైన ఉటోపియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి జగన్ అత్తమామలు ఈసీ గంగిరెడ్డి, సుగుణ, జగన్ సన్నిహితుడు రమేష్ బాబులు డైరెక్టర్లుగా ఉన్నారు. ₹1,00,000 మూలధనంతో ప్రారంభమైన ఈ కంపెనీ ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే ప్రారంభమైన నెలన్నరలోనే 4 కోట్ల 12 లక్షల రూపాయలు ఖర్చు చేసి 1,076 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదే కంపెనీ 2010 మార్చి 18న 1.5 కోట్ల రూపాయలతో మరో 297 గజాల స్థలాన్ని కొనేసింది. ఈ సంస్థ 2007-8లో పేరులేని సంస్థ నుంచి 4 కోట్ల 15 లక్షలు, జగన్ కే చెందిన సిలికాన్ బిల్డర్స్ నుంచి 1,80 లక్షల రూపాయల రుణాన్ని తీసుకున్నట్లు చూపారు. ఇక క్యాప్స్టోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పుట్టింది 2007 జూన్ 1న. హరీష్ సి కామర్తి, ఏవి రాజులు డైరెక్టర్లుగా ఉన్న 10 కోట్ల 44 లక్షల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఈ సంస్థ ఎలాంటి వ్యాపారాలు చేయనప్పటికీ 2007 అక్టోబర్ 13న 1,076 గజాల స్థలాన్ని 4 కోట్ల 97 లక్షలకు కొనుగోలు చేయగలిగింది. ఈ స్థలంలో ఉన్న భవనానికి మరో 40,57,000 రూపాయలు అదనంగా చెల్లించారు. ఈ సంస్థకు మూలధనం జగన్ కు చెందిన సండూర్ పవర్, సిలికాన్ బిల్డర్స్, క్లాసిక్ రియాలిటీ నుంచే వచ్చింది. ఇక హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను జనవరి 18న ప్రారంభించారు. హరీష్ సి కామర్తి, జగన్ భార్య భారతీరెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఈ సంస్థ మూలధనం 4 కోట్ల 98 లక్షల రూపాయలు. ఈ సంస్థ 4 కోట్ల 49 లక్షల రూపాయలు పెట్టి 1,173 గజాల స్థలం కొనుగోలు చేసింది. ఈ సంస్థ మూలధనంలో హరీష్ వాటా 1,000 రూపాయలుంటే జగన్ కు చెందిన సండూర్ పవర్ నుంచి 4 కోట్ల 97 లక్షల రూపాయలొచ్చాయి. చివరిదైన మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2006 జనవరి 31న 26 కోట్ల 42 లక్షల రూపాయల మూలధనంతో ప్రారంభించారు. ఇందులో కూడా హరీష్ సి కామర్తి, రమేష్ బాబులే డైరెక్టర్లు. 2008 ఏప్రిల్ 10న ఈ సంస్థ 4 కోట్ల 72 లక్షల రూపాయలకు 1,167 గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ సంస్థలో డైరెక్టర్లు హరీష్, రమేష్ బాబులు 1,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టారు. మిగిలిన మొత్తంలో జగన్ సంస్థలైన క్లాసిక్ రియాలిటీ నుంచి 20 కోట్ల 24 లక్షలు, సండూర్ పవర్ నుంచి 1,35 లక్షలు, సిలికాన్ బిల్డర్స్ 4 కోట్ల 80 లక్షలు, జగన్ సొంతంగా 3 కోట్ల 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. జగన్ రాజ్ మహల్ నిర్మాణంలో భాగం పంచుకుంటున్న ఈ సంస్థలన్నీ రియల్ ఎస్టేట్, ఓడరేవులు, రిసార్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోడ్లు, రన్వేల నిర్మాణాలు సహా పలు ఇతర నిర్మాణ కాంట్రాక్టులు చేస్తామని పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఇందులో ఏ సంస్థ కూడా ఎలాంటి కాంట్రాక్టులు చేసిన దాఖలాలు లేవు. కేవలం బంజారా హిల్స్ లోటస్ పాండ్ వద్ద స్థలం కొని అక్కడ మహాసౌధ నిర్మాణం కోసమే పనిచేస్తున్నాయి. ఈ భవనం కోసం సొమ్ము కంపెనీలు పెడుతుంటే జగన్ అనుభవించబోతున్నారు.